జరుగుతుంది. ఇది మారాల్సిన అవసరం ఉంది. సప్తగిరి ప్రసాద్ గారు ఇక్కడ మురళి గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. సరే, గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ప్రతి డైవర్షన్ స్కీమ్ కింద వాడుకోవాలని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎవరో ఒక అధికారి చేసిన తప్పుని గత ప్రభుత్వం మొత్తానికి చుట్టడం, లేదో ఒక రియల్ ఎస్టేటు వ్యాపారికి భూములు రిజిస్ట్రేషన్ అయితే దాన్ని ఏదో ముఖ్యమంత్రి కార్యాలయానికి చుట్టడం, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒకటి. రెండోది, చిన్న చిన్న విషయాలను పట్టుకున్నారు. రాష్ట్రానికి నష్టం చేసిన, భారీ నష్టం చేసినటువంటి అందరూ అమెరికా స్థాయిలో దాని మీద దేశవ్యాప్తంగా గోలైన స్థాయిలో జరిగినటువంటి అంశాన్ని మాత్రం పెడచెవిన పెడుతున్నారు అనేటువంటిది మురళి గారి అంశం. మొత్తానికి ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి కర్మ మాకు పట్టలేదు, డీవియేషన్ పాలిటిక్స్ చేయాల్సిన పని మాకు లేదు. చాలా క్రిస్టల్ క్లియర్ గా ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చెప్పిన ప్రతి హామీ మేము అమలు చేసుకుంటూ పోతున్నాం. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాలకి. ఇకపోతే ఈ రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే, ఈ ధర్మ్ సింగ్ అనేటువంటి వ్యక్తి, ధర్మసింగ్ అనే వ్యక్తి రాసినటువంటి లేఖని అంత ఆశామాషి కొట్టిపారేస్తున్నారు వీళ్ళు. ఒక సబ్ రిజిస్ట్రార్ రాసినటువంటి లేఖ అది. గుమ్మడికాయ దొంగ ఎవరంటే వీళ్ళెందుకు భుజాలు తడుముకుంటారు నాకు అర్థం కాలే. ముఖ్యమంత్రి సతీమణి గారి పేరు ప్రస్తావించినాడు, కేఎన్ఆర్ గారి పేరు ప్రస్తావించినారు, ఇతర పేర్లను ప్రస్తావించినారు. విచారణ జరగనివ్వండి. ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది. ప్రాథమిక రిపోర్ట్ లో ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ కూడా తేలింది. ఇక్కడ ప్రశ్నలు వస్తాయి సార్, ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్లు వస్తాయి. ఒక సప్తగిరి ప్రసాద్ గారు ఒక సబ్ రిజిస్ట్రార్ మొత్తానికి అందరినీ చుడితే తాను రక్షించబడతాను అన్నట్టుగా ముఖ్యమంత్రి భార్య, ఆయన ఒక ప్రాంతానికి సబ్ రిజిస్ట్రారు, ఆయన రాష్ట్ర హెడ్ లో లేడు, రాష్ట్రం మొత్తానికి ఇన్ఛార్జ్ గా ఉంటేనేమో వేరు. వినండి సార్, అప్పుడు నోరు తెరవలేదు, ఇప్పుడు ఎందుకు నోరు తెరుస్తున్నాడు? అప్పుడు నోరు తెరవలేని పరిస్థితి మీకు తెలుసో లేదో. ఒక వారం క్రితం అప్పుడెప్పుడో జత్వానీ కేసులో జత్వాని తీసుకొచ్చి కిడ్నాప్ చేసి ఇక్కడ పెట్టి ఇచ్చేసారని చెప్పి అడిషనల్ డీజీని, డిఐజీని, ఐజీని ఈ రోజు సస్పెండ్ చేశారు. ఇప్పుడు సస్పెండ్ చేశారు. డీజీని, అడిషనల్ డీజీనే ట్రాప్ చేసి భయపెట్టి పని చేయించిన ప్రభుత్వానికి ఒక సబ్ రిజిస్ట్రార్ భయపెట్టి పనిచేసిన పెద్ద విషయం కాదు. చూడండి, ఐఏఎస్లు వరుస పెట్టి పోతున్నారు. వెంకటరెడ్డి జైలుకి పోయి వచ్చాడు, సాంబశివారెడ్డి జైలుకి పోయి వచ్చాడు. మా చిత్తూరు జిల్లా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో 2 ఆర్డీఓలు సస్పెండ్ అయినారు. మొన్న ఎవడో అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ జరిగింది. ఒక సబ్ రిజిస్ట్రార్ చేసినటువంటి ఆరోపణలు ఎందుకు కొట్టుపారేయాలి? ఇన్వెస్టిగేషన్ జరిగినివ్వండి, నిజమేదో అబద్ధం మీద తేలుతుంది. ఈ లోపల ఏదో మునిగిపోయినట్టు సబ్ రిజిస్టర్ మనిషి కదా, ఆ రోజు నోరు తెరవలేని పరిస్థితి. ఆయనే చెప్తున్నాడు కదా, నన్ను కిడ్నాప్ చేసి గోవాలో పెట్టి బెదిరించి భయపెట్టారు, ఇక్కడ నా కొడుకు దగ్గర ₹1 కోటి వసూలు చేసినారని ఆరోపణ స్పష్టంగా చేస్తున్నప్పుడు దానిపైన ఎందుకు విచారణ జరపకూడదు? అదే కదా ప్రభుత్వం చేస్తా ఉండేది. మీరు అంత పునీతులైతే ఇదైతే మీ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. నేను ఒక విషయం చెప్తున్నాను, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటి పాపాల పుట్ట బయటపడతా ఉంది. ఈ రోజు దిక్కుదేలిన పరిస్థితి కాబట్టి మా పైన డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. మాకేం కర్మ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి? జత్వానీ కేసు మేము చేసిన డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం డైవర్షన్ పాలిటిక్స్. హలో గోపాల్ రెడ్డి గారు వినండి, మీరు కావద్దు. పనిచేశారు. మెయింటైన్ ద డెకోరం. కంక్లూడ్ చేయనివ్వండి. సప్తగిరి ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. మాట్లాడుతున్నారు మీరు ఇది సెక్యూ గురించి మాట్లాడే టాపిక్ కాదు ఇక్కడ. మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం, సెక్యూని మళ్ళీ మాట్లాడదాం. వినండి, సబ్ రిజిస్ట్రార్ ధర్మ్ సింగ్ చేసినటువంటి ఆరోపణల పైన డిస్కషన్, అది అతని లేఖపైన విచారణ చేస్తుంది. జరగని ముఖ్యమంత్రి ఇప్పుడు వినండి, గోపాల్ రెడ్డి గారు వినండి, ఊరికా సెకీ గురించి బుక్కీ గురించి కాదు. ఈ రోజు శ్రీకాంత్ అనే వ్యక్తి ధైర్యంగా డిబేట్ లోకి వచ్చి నాకే సంబంధం లేదని చెప్తున్నాడు. రమ్మనండి కేఎన్ఆర్ గారిని, రమ్మనండి ముఖ్యమంత్రి సతీమణి గారిని, నేను ఏ తప్పు చేయలేదు చెప్పమనండి ధైర్యంగా.
అది వదిలేసి ఏది పడుతుంది ఒక చిన్న మాట్లాడుతున్నారు. విషయం క్లారిటీ వినండి. చిన్న విషయం. నేను అడుగుతున్నా రాజమండ్రి ఈ సెంట్రల్ రోజు జైలు పోదాము. ఆ శ్రీ వినండి మీరు నేను పోతాడు అలో చేయదు. వినండి సార్ హోటల్ ఏం కాదు. ఒకటే సెంట్రల్ జైలు నువ్వు నేను పోతామా? వినండి. ఇన్వెస్టిగేషన్ చేసేదానికి నువ్వు వినండి నేను చెప్పేది వినండి. ప్రభుత్వం చేస్తుంది. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ కాటికి పోయి ఏమయ్యా ఎవరైనా తప్పు చేశాడంటే ఎవరైనా ఒప్పుకుంటారా? రాజమండ్రి సెంట్రల్ జైలుకి అదేం కాదు. ఎవరు ఒప్పుకుంటారండి? బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చెప్పండి చెప్తున్నారు. బెదిరించి వందల కోట్లు వాసుదేవ్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీలక్ష్మి, సునీల్ కుమార్ వీళ్ళందరూ వరుస వస్తున్నాయి కదా. దాంట్లో సబ్ రిజిస్టర్ పాపము చిన్నవాడు బెదిరించారు, భయపెట్టాడు, దొరికిపోయాడు. ఈ రోజు మీరంతా వస్తున్నారే అన్ని వినండి. అబద్ధాలు నేను చెప్పేది వినండి సార్. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు అది ఇండస్ట్రీ ప్రమోషన్స్ లోనే జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి జరగలేదు ఏం మాట్లాడుతున్నాడు సార్? నాకు అర్థం కాదు. ఆయన ఒక్క గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ 1 minute. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వన్ బై వన్ సప్తగిరి ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ధర్మసింగ్ ని బెదిరించి ఇంత పెద్ద ఎత్తున భూ స్కామ్ జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఇంటర్ఫియరెన్స్ ఉంది. నేను అడుగుతున్నాను, దమ్ముంటే రైట్ జరుగుతా ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. గోపాల్ రెడ్డి గారు 1 minute ప్లీజ్ 1 minute. గోపాల్ రెడ్డి గారు మీకు ఇస్తా ఛాన్స్. గోపాల్ రెడ్డి గారు మీకు ఇస్తా, మీకు అవకాశం ఇస్తా. సప్తగిరి ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. గత ప్రభుత్వం ఒత్తిడికి పనిచేసినటువంటి అధికారులందరూ కుడితిలో పడ్డ ఎలుకలు మాత్రం కుట్టుమిట్టాడుతా ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా ధర్మసింగ్ ని బలి చేసినారు. డిబేట్ కొనసాగిద్దాం.